మాట్లాడుతున్నావమ్మా? దేని గురించేంట్రా? మీ శోభనం గురించి. నాకు ఆయనకి ఈరోజు శోభనమా? ఇప్పుడు నేను సంతోషించాలా, బాధపడాలా? సత్య లాంటి మంచి మనిషిని మోసం చేస్తున్నానా, లేక మంచి మనిషే భర్తగా కావాలని ఆరాటపడుతున్నానా? అసలు నాకేం అర్థం కావట్లేదు. నన్ను నేను రక్షించుకోవడానికి ఆ తాళిని మెళ్ళో వేసుకున్నానే తప్ప సత్యని మోసం చేయడానికి కాదు. నేను అలా గతం మర్చిపోకుండా ఉండుంటే నేను అప్పుడే నిజం చెప్పేదాన్ని. కానీ ఆ తాళికి విలువిచ్చి అంతా మర్చిపోయిన నన్ను, నా దారిన నన్ను వదిలేయకుండా తన ఇంట్లోకి తీసుకొచ్చి భార్య స్థానాన్నిచ్చిన సత్యగారు లాంటి గొప్ప వ్యక్తిని మోసం చేస్తున్నానా, లేక వదులుకోలేకపోతున్నానా? హెల్త్ బాగోలేదని హాస్పిటల్ అంటూ టైంకి తినమంటూ ఒక పసిపిల్లలా నన్ను చూసుకుంటున్నాడు చూడండి. నాకు ఆ ప్రేమ కావాలి. అందులో నాకు నాన్న ప్రేమ కనబడుతుంది. గోరు ముద్దలు తినిపిస్తూ రాత్రి వేళ నన్ను పడుకోబెట్టి జో కొడుతున్నాడు చూడండి. అప్పుడు సత్యలో అమ్మ ప్రేమ కనపడుతుంది. నేనున్నాను అంటూ ధైర్యం చెప్పినప్పుడు సత్యలో నాకు అన్న ప్రేమ కనబడింది. పద్ధతుల గురించి చెప్పినప్పుడు నాకు అక్క ప్రేమ కనబడింది. నాకు సత్య గుర్తుండిపోయేలా చేయండి ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. తప్పు సిరి, తప్పు చేస్తున్నావు. వెళ్ళి సత్యకి నిజం చెప్పేస్తాను. ఏంటి అడుగు ముందుకు పడట్లేదా? చెప్పడానికి ఆలోచిస్తున్నావా? పోనీ అలా ఎందుకు చేస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు నేను చెప్పనా? నీకు తెలియకుండానే నువ్వు సత్య ప్రేమలో పడిపోయావు. నీకిప్పుడు సత్య అంటే ప్రాణం. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళే నిజం చెప్తే తన దృష్టిలో అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఒక మోసగత్తగానే మిగిలిపోతావు. ఆలోచించుకో.